గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. ఓటమి చెందిన తర్వాత ఒక్కొక్కరుగా ముఖ్య నేతలందరూ కూడా ఆ పార్టీని వీడుతూ ఉండడం, కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, మరి కొంతమంది బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారం పెద్ద సంఖ్యలో రేపు 6వ తారీఖున, ఈ నెల 6వ తారీఖున కొంతమంది బిఎంఎల్ఏలు, అది నెంబర్ మీద ఒక స్పష్టత లేదు కానీ అది 6 కావచ్చు, 8 కావచ్చు, లేదా 10 దాటి కూడా కావచ్చు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. బట్ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఎలక్షన్లు అయిపోయేసరికి చాలా తక్కువ సంఖ్యలో కేవలం కొద్ది ముఖ్య నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కారు పార్టీ కొలాప్స్ అయిపోయేటువంటి కనిపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? గత బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోందా? ఈ యొక్క ఖాళీ అవుతున్నటువంటి స్థానాన్ని, బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఏ మేరకు ఆ స్థానంలోకి వెళ్ళగలుగుతుంది? అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఈ అంశాలన్నిటి మీద కూలంకషంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే దీపక్ గారు, కోలా దీపక్, బీజేపీ నాయకులు నాకు అందుబాటులో ఉన్నారు. అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా నాకు అందుబాటులో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారు నమస్తే. చెప్పండి. రామ్మోహన్ గారు, ఎప్పుడైతే ఓడిపోయారో సహజంగానే పవర్ ఎక్కడ ఉంటుందో రాజకీయ నాయకులు బెల్లం చుట్టూ ఈగల వెళ్ళినట్టు అక్కడ ఉంటారు, సహజమే. కానీ ఇంత తక్కువ గ్యాప్లో ఆల్మోస్ట్ ఎలా అయిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చేస్తోంది. పార్టీలు లీడర్లు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం కానీ, టికెట్ ఇస్తామన్నా కూడా మాకు వద్దు బాబు అని చెప్పి వెనక్కి పరిగెడుతున్నటువంటి విషయం మనం వరంగల్లో చూసాము. అలాగే చాలామంది పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు కరువైపోతున్నటువంటి పరిస్థితి. సరే, కమింగ్ టు ద లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చాలా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది 5వ తారీఖున, 6వ తారీఖున. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరగబోతోంది? ఇది నిజమేనా లేదంటే కేవలం ఒక గాలి వార్తగానే చూడాలి? రాజు గారు, మీకు పెద్దలు దిలీప్ కుమార్ గారికి, అట్లాగే మనకు దీపక్ గారికి నమస్కారం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిగా పునారిల్లిపోదు, భూస్థాపితం కాదు. కానీ కొన్నిసార్లు భవనం కూలిపోయినప్పుడు పునాది రాళ్ళు బయటపడుతుంటాయి. ఇప్పుడు పునాది రాళ్ళు బయటపడుతున్నాయి టీఆర్ఎస్ కు, బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్ కి అదే జరిగింది. కాంగ్రెస్ లో చాలా మంది 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రావడం జరిగిందో, వచ్చిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ వచ్చిన సందర్భంగా చూస్తే వరుసగా అన్ని పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే నాకు తెలిసినట్టు ఏ పార్టీ కూడా ఖాళీ కాదు, కాకపోతే కొత్త వారితో నింపబడుతుంది, పాత వారిని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాం. కాంగ్రెస్ గడ్డి అంటాం మనం. కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ మునిగిపోయింది, 10 ఏళ్ళలో అయిపోయింది, కాంగ్రెస్ పని ఖతం అన్నారు కదా. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పి మన కేసీఆర్ గారు చాలా ప్రయత్నాలు చేసిండు. 2 సార్లు టీసీఎల్పీని విలీనం కూడా చేసుకున్నారు. అవును, టీడీపీ విషయంలో ఒకసారి, కాంగ్రెస్ విషయంలో. కాంగ్రెస్ 2 సార్లు 2014లో 21 సీట్లు తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 13 మందిని చేర్చుకొని, అంటే టెక్నికల్ గా దాన్ని సార్థకం చేసుకున్నారు. రెండోసారి 19 మంది గెలిచింది 2018లో. అప్పుడు కూడా టీసీఎల్పీని విలీనం చేసుకున్నారు. మీరు అన్నది మొట్టమొదటి 2015 కన్నా 14లో 15 సీట్లు టీడీపీకి వస్తే దాని పని అదే అయిపోయింది ఆల్మోస్ట్. కనుక అతను చూసుకుంటే 2018లో దాని అవకాశం రాలేదు, ఎందుకంటే 2 సీట్లు వచ్చినాయి టీడీపీ, కనుక సమస్య రాలేదు. కనుక ఈ మీరన్న టీడీపీ తర్వాత కాంగ్రెస్ ను విలీనం చేసుకొని నేను విజయం సాధించాను అని కేసీఆర్ గారు విర్రవీగారు. ఏమైంది? ఇవాళ తన పరిస్థితి కూడా అదే అయింది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఆయన చేసింది ఆయనకు వస్తుంది. అందుకని ఇవాళ కేసీఆర్ గారు ఆత్మ పరిశోధన, ఆత్మ అంతర్ముఖుడు కావాల్సిన అవసరం ఉన్నది. కానీ వారికి ఇంకా అధికారంలో పోయినట్టు ఫీల్ అవుతలేదు, ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. కేసీఆర్ గారు కానీ, తన కొడుకు కేటీఆర్ గారు కానీ, ఇతర వీళ్ళందరూ కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు ఇంకా. కానీ నేనేమంటే లోపల వాళ్ళు చూసుకునేది ఏంటంటే, ధర్మదాత అనే సినిమా చాలా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా వచ్చిండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఈ పాట పాడుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర మిత్రుడు కనుక, ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తుంది రండిరారా అనే పాట పాడుకుంటున్నాను. ఎందుకంటే వ్యంగ్యంగా అంటలేదు నేను. ఇది మనిషి అంటోడికి వాస్తవానికి వస్తే నేల మీద దిగుతే ఏమవుతుంది? స్వయంకృతం కాదంటారా? ఇది స్వయంకృతం కాదంటారా? ఖచ్చితంగా స్వయంకృతం. నేనేమంటున్నాను, మొదటిసారి అంటే
తెలంగాణ రాష్ట్ర సమితిని సమర్థించిన వాడిని, ఆ రకంగా వారు మొదటి 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మనందరం కాంక్షించినాం. తెలంగాణ మన ఉద్యమకారులుగా, తెలంగాణ వాసులుగా స్వాగతించాం. ప్రజలు కూడా ఒక 5 ఏళ్లకే పరిమితం చేయకుండా రెండోసారి దానికే మళ్ళీ అవకాశం ఇచ్చారు. కానీ మొదటిసారి ఏమో ఒక సాకు చూపించుకున్నారు. ఏమని, నాకు 63 సీట్లే వచ్చినాయి, నా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు, అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ, కనుక నేను ఫిరాయింపులను ప్రోత్సహించాను ఆయన అని ఒప్పుకున్నారు కేసీఆర్. రెండోసారికి ఏమైంది, ప్రజలు 88 సీట్లు సొంతంగా ఇచ్చారు. తర్వాత ఫిరాయింపుల ద్వారా 103 సీట్లు తెచ్చుకున్నారు. ఏమైంది, ఆనాడు ఏవైతే 63 సీట్లు గెలిచిందో ఇంకో అంతకంటే ఒక్క సీటు ఎక్కువగా 64 సీట్లతో 64 సీట్లు ఓడిపోయారు వాళ్ళు. 103లో 64 ఓడిపోతే 39 మిగిలారు కదా. అందుకని సమస్య ఏంటంటే వారు చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అన్నట్టు అయింది. రెండోది ఏంటంటే తర్వాత 85 సీట్లు వచ్చింది, ఇదే పని చేసింది. అప్పుడు సాకు లేదు కదా, 85 సీట్లు అంటే అధికారంలో 119 చాలా మెజారిటీ ఉంది. కనుక అప్పుడు ఎందుకు చేశారు, దానికి కారణం లేదు. ఒకటి ఏంటంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకున్నారు. ఎప్పుడు కూడా శత్రువుని అనదొక్కిన ఏదైనా సరే, ఒక బాలు గోడకేసి కొడితే మళ్ళీ వెనక్కి వస్తుంది, ఒక స్ప్రింగ్ నొక్కితే పైకి లేస్తుంది, ఒక తిరుగుబాటు అణిచివేస్తే మరింత తిరుగుబాటు వస్తుంది. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని ములికే ఉద్యమం నుంచి నాన్ ములికే ఉద్యమం 52 నుంచి మొదలుకొని 69 జై తెలంగాణ ఉద్యమం, మలిదేశ 91 కేసీఆర్ గారు మొదలుపెట్టింది కాదు, 91 మలిదేశ ఉద్యమం, పెళ్లి లలిత, ఇంకా మా గద్దర్ వీళ్ళందరూ మేము భువనగిరిలో సభలు పెట్టినప్పటి ఉద్యమం చూసుకుంటే ఇవాటి వరకు ప్రజలు కాళోజీ నారాయణరావు గారి సూక్తిని పాటిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే బయటవాడు మోసం చేస్తే సరిహద్దుల దాకా తరిమి కొడతాం, ఇక్కడ వాడే మోసం చేస్తే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెడతామని అది జరిగిందని నేను అంటున్నాను. దానికి కారణం స్వయంకృతాపరాధం నిరాకరణ ఆయన చేసుకున్నదే. ఇవాళ నైతికత ఎక్కడిది? కేసీఆర్ గారు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ గారు అయితే ఒక మాట తనకు తానే తప్పుడు మాట వాడుకున్నారు, నన్ను పిచ్చోళ్ళని చేసిరు రేవంత్ మన రంజిత్ రెడ్డిను మహేందర్ రెడ్డి అని. అవును కదా, మీరు ఇప్పటిదాకా చేసింది మీరు కూడా ప్రజలను కానీ లేకుంటే నాయకులను కానీ పార్టీలను కానీ, అంటే మీరు ఓటుకు నోటు కేసు నుంచి మొదలుకొని. రామ్మోహన్ గారు సరే మీరు అన్నది నిజమే, కరెక్టే. గతంలో వాళ్ళు చేశారు, తర్వాత ఇప్పుడు స్వయంకృతమే, దాంట్లో మనం ఎవరు కూడా కాదనలేనటువంటిది. మీకున్న సమాచారం ఏంటి, ఎవరెవరు మోహడానికి ఆస్కారం ఉందంటారు? మొదట 4 కలిశారు, పెల్ల వెంకట్రావు గారి నుంచి మొదలుకొని ప్రభాకర్ రెడ్డి అట్లాగే మిగతా 2 ఎమ్మెల్యేలు 4 కలిశారు. కాదు దేనికి వెళ్ళారంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడగడ్డి కోసం అన్నట్టు వాళ్ళందరూ మా ప్రోటోకాల్ సమస్య అన్నారు. నిజంగా ప్రోటోకాల్ సమస్య ఎవరికి లేదు. ఉన్న పల్లా వెంకటరెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి పోలేదు, ఆయన ప్రోటోకాల్ సమస్య వచ్చింది. మనకు యాదగిరి రెడ్డినే పెద్ద ఎత్తున మన కొమ్మరవెల్లి సభలో కానీ అవమానించారు ఈయనను, సిట్టింగ్ ఎమ్మెల్యేను. అట్లా ఒక 2-3 ఎదుర్కొన్నారు ప్రోటోకాల్ సమస్య. వాళ్ళు పోలే, వీళ్ళు పోయిన, వీళ్ళకి ఆ సమస్య లేదు ఎక్కడ కూడా. కనుక అట్లా చూసుకుంటే మనకు ఏదైతే ఈ 14 మంది 20 మంది ఎందుకు అవుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు తన మాట తానే దప్పుతున్నారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల కన్నా ముందు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఫిరాయిస్తున్నారు అనే ఆరోపణ ఉంది, నిజమే కదా, ఇప్పటికైనా సరే ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము బీఫామ్ ఇస్తున్నాం, వాళ్ళు కనుక ఈ పని చేస్తే వాళ్ళను చెప్పులతో కొట్టండి అని మాట్లాడి పాండ్ రాసి అని మాట్లాడింది కదా. అవును, రాళ్లతో కొట్టండి అన్నారు, కరెక్ట్, చెప్పులతో రాళ్లతో కొట్టండి. తర్వాత ఏమైంది, ఆయనే మన అధికారంలోకి వచ్చినాక ఇంకొక మంచి మాట చెప్పారు. ఏమనంటే నేను గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పు చెయ్యను, ఫిరాయింపుదారులను ప్రోత్సహించరు, మా ప్రభుత్వం దోకాలేదు, మా ప్రభుత్వం నడుస్తున్నది, నేను ఫిరాయింపుదారులను ప్రోత్సహించను అని చెప్పిన ఆయనే కదా. ఇప్పుడు అదే మరి సేమ్ కేసీఆర్ గారు 63 సీట్లు వచ్చిన సందర్భంగా 2014లో ఆయన ఫిరాయింపులు సమర్థించుకోవడానికి ఏ కారణం చెప్పిండో అదే కారణం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తప్పే, ఎవరు చేసినా తప్పు ఒప్పుడు కాదు కదా. నేనేమంటున్నాను, నైతికంగా ఉండి మనం అయ్యో సచ్చరితులు కనుక వాళ్ళని విమర్శించొద్దు అంటలేదు నేను. కేసీఆర్ గారు చేసిన తప్పే రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ పోతే ప్రభుత్వం నడిచే పద్ధతి ఎట్లా ఉంటుందని అంటున్నాను. అందుకని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తన మాట మీద తను కట్టుబడి వీళ్ళని రానివ్వద్దు అంటున్నాను. రానివ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి ఉన్న బీజేపీ మనకు కాంగ్రెస్ పునాది రాళ్ళు ఏం కావాలి అంటున్నాడు. కాంగ్రెస్ లో ఇప్పటిదాకా పార్టీని పట్టుకుని కష్టకాలంలో నిలబడ్డ వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ లో నష్టపోయారు. ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిణామాలు దారితీస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా నిజమైన కార్యకర్తలు విలువ లేకుండా పోతుంది కదా. ఇంకొకటి వెనక వచ్చిన కొమ్ములకు ముందొచ్చిన కొమ్ముల కంటే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని సామెత. ఇవాళ ఫిరాయింపుదారులకి ప్రోత్సహిస్తున్న 2 జాతీయ పార్టీలు కూడా నేను ఆరోపిస్తుంది ఏంటంటే
వారి దొల్లతనం బయటపడుతుంది. నిన్నటిదాకా టీఆర్ఎస్ ఎంపీలుగా బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చేరుతుంటే ఇక్కడ 5 అక్కడ 5 బీజేపీ 5 మనకు కాంగ్రెస్ 5 టికెట్లు ఇచ్చింది కదా, దానం నాగేందర్తో సహా, అటువైపు సీతారాం నాయక్ సహా. వ్యక్తిత్వానికి ఇచ్చపరచండి నేను. కానీ అదే ఏ బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న వాళ్ళ మీద చాలా అనేక ఆరోపణలు చేసిన వీళ్ళే వాళ్ళని చేర్చుకొని గంటల్లోగా టికెట్లు ఇచ్చిన సందర్భం చూస్తే వీళ్ళ క్యాండిడేట్ లేరా అని అనిపిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2-3 సీట్లు ప్రకటించాల్సి ఉన్నది. అంటే వాళ్ళ బీఆర్ఎస్ చేసిన తప్పులే కనుక ఈ 2 పార్టీలు మళ్ళీ చేస్తే ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తే ఏమవుతుందని రాజగోపాల్ రెడ్డి గారి కేసు మంచి ఉదాహరణ. బీజేపీకి కూడా గుణపాఠం అంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అప్పుడు ఎక్కడ ఉంటే ఏం చేసిన చూసింది కదా. ఫిరాయింపుదారులు ఎప్పుడు మంచి మాటలు చెప్తుంటారు. అది కాక దుర్మార్గంగా సమర్థించుకునే విషయంలో రాజుగారు ఒక మాట చెప్తాను, ముగిస్తాను. సమర్థించుకునే విషయం ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒకనాడు దేశ రాజకీయాల్లో బహుగుణ అని ఒక ఆయన ఉండే. బహుగుణ గారు మా వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చుకుంటే ఏమన్నాడు అంటే, నా సొంత ఇంటికి చేరినట్టుంది అని. ఆ డైలాగ్ చాలా కామన్ డైలాగ్ రామ్మోహన్ గారు. ఏంటంటే ప్రజా కార్యకర్తల అభిప్రాయం మేరకు, కార్యకర్తల వాళ్ళ ఆశలకు అనుగుణంగా కార్యకర్తల మీద సేఫ్ సైడ్ వాళ్ళు దోషేస్తారు. సహజంగా పార్టీ మారినప్పుడు కామన్ గా ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే డైలాగ్ ఇది. ఈవెన్ మొన్న కేకే గారు కూడా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఎలాగైతే మళ్ళీ మనం సొంత ఇంటికి వస్తామో అలా వచ్చినట్టు, నాకేం పెద్ద ఆశలు కోరికలు ఏం లేవు కానీ మళ్ళీ నా సొంత ఇంటికి చేరుకున్నట్టు ఉంది. ఏదో ఒక వాళ్ళకి కన్వీనియంట్గా ఏదో ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుంటారు అంతే తప్పితే అదిలో ప్రజలు కూడా నమ్ముతారని అనుకో. అదే చెప్తున్నాను ఒక మాట. కేకే గారి వ్యాఖ్య దగ్గరికి వస్తున్నాను. అందుకనే గతంలో డైలాగ్ స్టాండర్డ్ ఉంది. అట్లా పివి నరసింహారావు గారి డైలాగ్ ఏంది, చట్టం తన పని తను చేసుకపోతుంది. ఇది కూడా చాలా కామన్ అయింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ కు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మిగతా బీజేపీ వాళ్ళు మారరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే అభివృద్ధి కోసం పోతున్నాం అన్నారు. అభివృద్ధి కోసంగా తన సొంత అభివృద్ధి కోసం పోయిండ్రు, అధికార పార్టీలు చేరిండ్రు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు గదరా సుమతి అన్నట్టు ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ అవుతుంది. ఆఖరికి సిద్దిపేట మున్సిపాలిటీలో కూడా తిరుగుబాటు వచ్చింది. హరీష్ రావు గారు కొట్టుమిట్టి ఆడుతున్నారు, అయ్యో నా సొంత ఇలాకాలో జరుగుతుందని. దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా అధికారం విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేరని మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళిన అనే మాట తప్పు అంటున్నాడు. అంటే ఎంత తప్పు అంటే కేశవరావు గారు మాట్లాడేది, అసలు తీర్థయాత్రలకు వెళ్లాల్సిన ఆయన తీసుకెళ్లి ఆడ రాజ్యసభ 2 సార్లు చేసిండు కేసీఆర్. అది తీర్థయాత్ర అయినప్పుడు ఇదంతా దుర్మార్గమైన వానప్రస్థం అంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం ఆయన వానప్రస్థంగా మారుతుందని నేను అంటున్నాను. కేకే గారు. ఓకే రామ్మోహన్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.